గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయేటటువంటి తీవ్రవాదులు, ఆ తీవ్రవాద నేతల బంధువుల కథ పాకిస్తాన్లో కొనసాగుతోంది. అజ్ఞాత వ్యక్తులు వచ్చి అజ్ఞాతంగానే చంపిపడేస్తున్నారు. ఈ సంఘటనలో సరే భారత్ హస్తం ఉందా లేదా ఇది పక్కన పెడదాం. మనకైతే ఒకటి సంతోషకరమైన వార్త, భారత వ్యతిరేక శక్తులు, భారత్లో అల్లకల్లోలం సృష్టించిన శక్తులు పాకిస్తాన్లో దర్జాగా రాజకీయ నాయకుల్లా, వ్యాపారుల్లా, ఎన్జిఓలుగా, లేకపోతే మేధావుల కింద చలామణి అవుతున్నాడు ఒక్కొక్కడు ఎలిమినేట్ అవుతున్నారు, తుడిచిపెట్టబడుతున్నారు. ఎవడు కాలుస్తున్నాడో తెలియదు, ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎవరు గుద్దుతున్నారో తెలియదు. తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. ఎవడైతే హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహిత బంధువైనటువంటి క్వారీ షహజాదాని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఇతను వాస్తవంగా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనేక టెర్రరిస్ట్ గ్రూపులకి మధ్యన అనుసంధానకర్తగా కూడా పనిచేస్తున్నాడు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల్లో ఇది తాజా సంఘటన అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డం తీవ్రవాదుల వంతవుతోంది.